హాయ్ హలో అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఆగస్టు 15 నాడు జెండా ఆవిష్కరించడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఎగరవేయడానికి తేడా ఏంటో తెలుసా? ఖచ్చితంగా అన్నీ తెలిసిన మేధావులం. తెలిసి తప్పు చేయొద్దు, తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దుకుందాం, మర్చిపోవద్దు. ఆగస్టు 15 1947న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రం పొందింది. అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే 15న జెండా ఎగరవేయడానికి జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య తేడా ఉంది. ఆ తేడా ఏమిటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆగస్టు 15 రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను క్రిందికి దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇదండి ఇండిపెండెన్స్ డే గురించి, రిపబ్లిక్ డే గురించి తేడా ఏంటో మనం తెలుసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.